ఆ మాత్రం తెలివి లేకుండా ఇప్పుడు ఎవరో తెలియకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు పంపి మనకు ఎట్లా పంపి మస్తు మోసం చేసిరన్న. ఫోన్ చేస్తే ఏమంటున్నారు? ఏడోకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది లాస్ట్. మొత్తానికి ఎంత అమౌంట్ కట్టినవారు మీరు వాళ్ళకి? 10,000 కట్టించిన. ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు దాంట్లో యాప్ త్రూగా? మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి అట్లా నేను చేసేసిన. ఏమున్నాయి, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీరు చెప్పేది? ఉన్నాయి, ఇవి ఇక జిరాక్స్లు ఉన్నాయి, పే చేసిన అమౌంట్. ఇవి హాయ్ హలో వెల్కమ్ టు E960 మీడియా. మనకి ఒక బ్రదర్ ధని అనే యాప్లో లోన్ ఇస్తామని కాల్ చేశారన్నా అని కాల్ చేస్తా ఉన్నాను నిన్న నుంచి. చాలాసార్లు కాల్ చేశారు, బిజీ ఉండి మనం రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు డైరెక్ట్గా మన ఛానల్ అడ్రస్ అనుకుని ఛానల్కి వచ్చేసారు. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే విందాము. సరే ఇక్కడే ఉన్నారు వాళ్ళు. బ్రదర్ మీరు నిన్న నుంచి కాల్ చేస్తున్నారు నాకు. అసలు ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది, ఎన్ని డబ్బులు పొడగొట్టుకున్నారు మీరు, అసలు ఏంటి ఒకసారి చెప్పండి. ఇది నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నా. ధని ఫైనాన్షియల్ లోన్ అని ఒక స్క్రోల్ అయింది, దాని మీద క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే అది డీటెయిల్స్ అడిగింది, ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇచ్చేసిన. తర్వాత సాటర్డే రోజు నాకు కాల్ చేసిరు. కాల్ చేసి ఇట్లా మీరు లోన్కి అప్రూవల్ అయ్యారు అని చెప్పేసి ఫోన్ వచ్చింది నాకు. సరే అని చెప్పేసి ఇంకా నేను పని దగ్గరికి వెళ్ళుండే, మా వైఫ్ ఇంటి దగ్గర ఉండే. మా వైఫ్కి మా వైఫ్ నాకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇట్లా కాల్ చేసిరు అని చెప్పేసి చెప్పింది నాకు. హలో హలో నమస్కారం అండి. చెప్పండి. మేడం మీ పేరు విజయ్? హలో విజయ్ ఎవరు? మా హస్బెండ్. ఓకే అండి, మీ పేరు మేడం? యువర్ గుడ్ నేమ్? నిత్య. నిత్య. ఎస్ నిత్య మేడం గారు, మీ హస్బెండ్ వచ్చేసి దాని యాప్ లో 60,000 లోన్ అనేది అప్లికేషన్ పెట్టారు నిత్య గారు. అవునవును. సో ఈ లోన్ ప్రొసీజర్ గురించి మాట్లాడదామా మనం? సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే. లేదండి, ఈవినింగ్ మా ఆయన రాగానే కాల్ చేస్తాను. లేదు, మనకి ఈవినింగ్ అనేది మనకు 7:30 వరకు ఉంటాం మేము. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోన్ గురించి. సో నువ్వు దానికి అగ్రి అయితే మీ హస్బెండ్ తో కాంటాక్ట్ లో ఉండి మేము లోన్ ప్రొసీజర్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే ఓకే నిత్య గారు. చెప్పండి. హలో చెప్పండి. మేడం మీకు ఈ 60,000 లోన్ దేనికోసం కావాలి మేడం? కొంచెం పని ఉంది, అందుకని జస్ట్ ఎంక్వైరీ చేశాను. మేడం మీకు ఇంకొనే చేశారు, బట్ ఇక్కడ వచ్చేసి మీ పేరు మీద విజయ్ గారి వచ్చేసి శాంక్షన్ అయింది లోన్. అవునా? సో ఈ లోన్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం చూడండి మేడం. మీకు ఈ పర్సనల్ లోన్ కింద కావాలా, బిజినెస్ లోన్ కింద కావాలా, హోమ్ లోన్ కింద కావాలా, ఈ ఏ కేటగిరీకి కావాలి మీకు? అర్థం అవ్వాలా మేడం? మీకు ఏ కేటగిరీ కింద లోన్ కావాలి? బిజినెస్ లోన్ కిందనా, పర్సనల్ లోన్ కిందనా, హోమ్ లోన్ కిందనా? పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ కిందనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మేము 50,000. సో మేడం మీకు ఇంతకు ముందు వేరే బ్రాంచెస్ కానీ మనకు ఈ అసెట్ బ్యాంక్ లో కానీ మీకు అదర్ యాప్ లో కానీ ఏమైనా లోన్ తీసుకున్నారా? ఇది నా ఫస్ట్ టైం తీసుకోవాలి లోన్? తీసుకోలేదు. సారీ, తీసుకోలేదు. ఇదే నా ఫస్ట్ టైం లోన్ తీసుకున్నాం మీరు? ఫస్ట్ టైం. సో మేడం మీరు మీకు వచ్చేసి మన కంపెనీ నుంచి మీకు కంప్లీట్ గా 50,000 ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు ఎలాంటి చార్జెస్ కట్ అవ్వవు. మీకు 50,000కి 50,000 అనేది మీ అకౌంట్ కి పడిపోతుంది. విజయ్ గారికి వచ్చేసి ఈయనకనేది సబ్సిడీ ఉండదు, ఈయనకు ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఉంటుంది. ఒకవేళ లేడీస్ అయితే లేడీస్ కి సబ్సిడీ ఉంటుంది, ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. సారీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. 2,238 రూపీస్. ఓకే 24 months. ఓకే. అండ్ మేడం నిత్య గారు, ఒకవేళ మీ హస్బెండ్ తోనే కాకుండా మీతో తీసుకురాయండి, మీకు సబ్సిడీ వస్తుంది ప్లస్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఓకే. సో మీరు వాళ్ళ మిసెస్ కాబట్టి మీకు మీ పేరు నుంచి అతను మీ హస్బెండ్ పేరు నుంచి మీ పేరు డైరెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు హస్బెండ్ పేరే. ఓకే. సారీ. ఓకే.
సో మనం దీనికి వచ్చేసి మీకు లోన్ అనేది క్యాటెడ్ మీకు డాక్యుమెంట్స్ పంపిన తర్వాత మేము వచ్చేసి వెరిఫికేషన్ చేస్తాం. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే లోన్ ఇవ్వడం జరుగుతుంది, అదర్వైజ్ లోన్ ఇవ్వడం జరగదు. ఓకే, ఓకే. సో కన్ఫర్మ్ ఆర్ నాట్ కన్ఫర్మ్ డాక్యుమెంట్స్ పంపించడానికి మీరు సహకరిస్తారా మాతోటి? రేపు పంపొచ్చా? మేడం టుమారో వచ్చేసి సండే కదా, అవును. సో మనకు టుమారో లీవ్ కదా. చేస్తాను. అవును. ఓకే. మండే యా మండే ఓపెన్ ఉంటుంది. బట్ మేడం ఇప్పుడు పంపిస్తే నేను వెరిఫికేషన్ చేస్తాను కదా, వెరిఫికేషన్ చేసి మీ హస్బెండ్ ని లైన్ లో కలుపుకోండి. మీరు ఒక 10 minutes నేను మళ్ళీ మీ హస్బెండ్ ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. ఓకే. సో మీరు డాక్యుమెంట్ పంపిణీకి రెడీగా ఉన్నారా, లేకపోతే మీరు మీ హస్బెండ్ ని లైన్ లో కలుపుకుంటారా? మా హస్బెండ్ కి చెప్పాలి కదా. సరే, మీ హస్బెండ్ తో మాట్లాడి నేను లైన్ లో కలుపు ఫాస్ట్. నేను చెప్పాను ఒక 10 నిమిషాల్లో ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ మేడం. నాకు ఫోన్ చేసి మాట్లాడిపించింది. సరే మాట్లాడినా, మీరు ఫస్ట్ ఈఎంఐ ఫస్ట్ ఫైనాన్స్కు ఇంత 3500 కట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు. నేనుండి సరే అని చెప్పేసిన. దానికి ఏమేమి కావాలి అని చెప్పేసి అడిగిన. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, పాస్పోర్ట్ ఫోటో పంపించండి అని చెప్పేసి. సరే అని పంపించేసిన తర్వాత ఒక 15 minutesలో మీరు 3500 పే చేయాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పిన. తర్వాత కాల్ చేసిర్రు, మీరు లోన్కి అప్రూవల్ అయ్యారు అని చెప్పిండు. తర్వాత ఏమైంది, ఇంకా 3500 కట్టండి అని చెప్పిండు. ఆల్రెడీ 3500 కట్టిన తర్వాత మళ్ళీ 3500 కట్టమన్నారు. లేదు, ఇన్సూరెన్స్ కోసం కట్టమన్నారు. ఏం ఇన్సూరెన్స్? అంటే నా పేరు మీద చేస్తే బెనిఫిట్స్ ఉంటాయని ఇన్సూరెన్స్ ద్వారా అట్లా కట్టమన్నారు. మేము కట్టమని చెప్తే అంటే ఈఎంఐ కట్టమన్నారు ఫస్ట్ మంత్ అడ్వాన్స్గా. ఓకే, 2000. ఓకే, సరే అని మండే కడతామని చెప్పినాం. మండే కడతామని. అసలు కాల్ మీకు ఇంకోటి మాట్లాడిన వాళ్ళు తెలుగు వాళ్ళ, హిందీయా? తెలుగు వాళ్ళే మాట్లాడారు. పంపించేసండి. మండే రోజు ఫోన్ చేసారు మళ్ళీ వాళ్ళే నాకు. ఫోన్ చేసేసి ఫస్ట్ ఈఎంఐ కట్టండి అని చెప్పిండు. 2000. మీకు లోన్ వేయకుండా ఫస్ట్ ఈఎంఐ ఎట్లా కడతారు మీరు? అది మాకు తెలియదు అన్న. అంటే మాకు అమౌంట్ అవసరం ఉండే. అమౌంట్ అవసరం కోసం మేము ఎంత అవసరం ఉన్న అమౌంట్ బ్రదర్, ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ అని మోసాలు జరుగుతున్నాయని చాలా ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి దాన్ని, అవునా, చూపిస్తున్నాయి. ఆ మాత్రం తెలివి లేకుండా ఇప్పుడు ఎవరో తెలియకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపి మనకు ఎట్లా పంపించారు మీరు? అంటే మాకు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే, ఇంటికాడ అప్పులు ఉండే, అందుకోసం నేను చేసినా. కానీ మస్తు మోసం చేసారన్న. ఫోన్ చేస్తే ఏమంటున్నారు? ఏమంటున్నారు ఫోన్ చేస్తే? ఫస్ట్ ఏమో 4 o'clock పడుతుంది అని చెప్పారు. మొత్తం పే చేసినాక 4 o'clock పడుతుంది అని చెప్పారు. తర్వాత సార్ మీటింగ్లో ఉండని చెప్పింది ఫోన్ చేస్తే. తర్వాత ఇంకా నైట్ అయిపోయింది. మార్నింగ్ కాల్ చేస్తేనేమో నాట్ ఆన్సర్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది లాస్ట్. అది కూడా మా వైఫ్ కమ్మలు గిరి పెట్టి తీసుకొచ్చిన అమౌంట్, ఎవరికి వాళ్ళకి పే చేసిన అమౌంట్ ఏదైతుందో అది వాళ్ళకి గిరి పెట్టి తీసుకొచ్చిన. ఫైనాన్స్ ఒక అక్క ఉంటుంది, ఆ అక్క దగ్గర 3000 తీసుకొచ్చిన. నేను పనికి వెళ్ళిండే, ఆ పైసలు కొన్ని ఉంటే తీసుకొచ్చి ఇచ్చేసిన. మొత్తానికి ఎంత అమౌంట్ కట్టినవారు మీరు వాళ్ళకి? 10,000 కట్టేసిన. 2 rupees తక్కువ ఉంది. ఎంతమ్మా? 2 rupees తక్కువ 10,000. 2 rupees తక్కువ 10,000. ఓకే, మీకు కనీసం ఎక్కడ డౌట్ రాలేదా? వాళ్ళు 10,000 మీకు ఫస్ట్ 3,000 వేయమన్నారు కదా వాళ్ళు. అయితే మేము వేయమని చెప్పినాము, 2000 అడ్వాన్స్ ఈఎంఐ కట్టమని చెప్పారు. సరే, అది కూడా డౌట్ మీదనే సరే అని మండే కడతామని చెప్పినాం. మండే కట్టినాం, మార్నింగ్ కట్టినాం. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఫస్టే చెప్తారు కదా అన్ని, ఫస్ట్ చెప్పలేదు. తర్వాత 2000 కట్టినాక మళ్ళీ అగ్రిమెంట్ 7,000 కట్టాలని చెప్పారు. అట్లయినా 4,600 కట్టినాం. మళ్ళీ సగం నేను పే చేస్తా అన్నాడు. మళ్ళీ మీ యూపై నుండే కావాలి, మేము పే చేస్తే అవుతలేదంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పే చేసినాం. ఓకే, అయితే ఇప్పుడు సరే మీకు వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏ కంపెనీ, ఏ యాప్ పేరు ఏంది? అది ధని ఫైనాన్స్ అని ఇన్స్టాగ్రామ్లో వచ్చింది అన్న. దాన్ని మీద క్లిక్ చేసిన. అయితే నేను మన ఫోన్ నెంబరు నాది ఇంకా ఫుల్ నేమ్ అడిగారు, ఇచ్చేసిన. తర్వాత కొన్ని 3 days ఏమో అయింది అది చేసేసి. తర్వాత నాకు కాల్ చేసి ఇట్లా చెప్పారు. సరే అని చెప్పేసి మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి అట్లా నేను చేసేసిన. అసలు ఇప్పుడు రూమ్ రెంట్ కూడా పైసలు లేవన్న. రూమ్ రెంట్ వచ్చింది మా వైఫ్ 3 months ఇప్పుడు జూలై వస్తాయి. ఓకే, ఓకే.
జూన్ వస్తే 3 months ప్రెగ్నెంట్. నువ్వు ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు దాంట్లో యాప్ త్రూగా? ఇదే మా వైఫ్కి ప్రెగ్నెంట్ ఉంది, హాస్పిటల్ చూపించాలి, ప్లస్ రూమ్ రెంట్ ఉండే, వేరే అన్నకి 15,000 ఇచ్చేది ఉండే, ఇంటికాడ చిన్న 15 ఇట్లా ఉన్నాయి చిన్న అక్కడ ఇక్కడ ఇచ్చేటి చిన్న అమౌంట్లు ఉంది. ఓకే, అట్లా తీసుకున్నా. ఆఖరికి అసలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవి ఇప్పుడు ఒక 3,000 ఏమో తెచ్చినాను. ఎక్కడ తెచ్చినావు ఆ 3,000? అక్క ఇక్కడ వేరే అక్క ఉంటుంది, ఫైనాన్స్ ఇస్తుంది. అక్క దగ్గర ఇట్లా మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, కొంచెం ఇట్లా తీపియాలి అని చెప్పేసి తీసుకొని వచ్చిన పైసలు అవి. కాదు, మీ కనీసం ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ అయిపోయిందన్న. ఇంటర్ అయిపోయింది కదా. ఈ మధ్య సోషల్ మీడియా వాడతావు కదా, ఫోన్ ఉంది కదా నీకు. కనీసం ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, అంత ఈజీగా నమ్మాలని ఎట్లా అనిపించింది మీకు? వాళ్ళు చెప్పిరా నా గట్టిగా ఇస్తాము అది ఇది అనేసరికి నేను కూడా, అంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అందరు ఒకటేసారి ఫోన్ చేస్తారు, మా వైఫ్ కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయితే ఏమో అట్లా అనేసి తీసుకు మెల్లమెల్ల గడదాంలే అన్నట్టు నీ ఒపీనియన్. అవునన్నా. ఓకే సరే, ఇప్పుడు టోటల్గా మీ ఏ రోజు జరిగింది ఇది? ఇది సాటర్డే కాల్ వచ్చింది మార్నింగ్. సాటర్డే, లాస్ట్ సాటర్డే. ఓకే, సండే మనీ పే చేసి. సండే. ఇప్పుడు బ్యాంకులు కావచ్చు, ఏది కావచ్చు. మండే నిన్ననే ఫోన్ నిన్న ఫోన్ చేసి ఏమన్నారు వాళ్ళు మాటలు ఏమున్నాయి, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీరు చెప్పేది? ఉన్నాయి, ఇవి ఇంకా జిరాక్స్లు ఉన్నాయి, పే చేసిన అమౌంట్ ఇవి. ఓకే, ఇది మీరు పే చేసింది 2,230. ఫస్ట్ ఈఎంఐ కట్టాలని చెప్పారు, తర్వాత 7,760 రూపీస్ కట్టాలంటే 4,600 ఒకటి కట్టినారు, తర్వాత 3,160 రూపీస్ ఒకటి కట్టారు. మొత్తం టోటల్ అమౌంట్ ఇదేనా? ఇదే. ఇంకేమన్నా ఉందా మీరు కట్టింది? ఇదే అన్న. ఇది ఓకే ఓకే ఇండివిజువల్గా చేసిన. ఓకే ఓకే ఓకే. ఇది ఏంది? ఇది వాళ్ళ ఈ యాపా? ఈ యాప్ వాళ్ళు పంపించారు నాకు. ఓకే, ఒకసారి చూడండి ఇది యాప్. వీళ్ళు ఈ అంతా ఇది ఎట్లా నమ్మిరు మీరు? నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఇదేంది ఇది? అదే అగ్రిమెంట్ పేపర్ అన్న, అగ్రిమెంట్ పేపర్ పంపించారు అది. ఇది కూడా వాళ్ళే పంపించారా? వాళ్ళే పంపించారు. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, మీరు తీసుకునేటప్పుడు మీ ఆఫీస్ ఎక్కడ అని మీరు అడిగారా వాళ్ళని ఏమన్నా? అడిగినామన్న, అమౌంట్ వస్తలేదు, ఈవినింగ్ అయింది, మీ ఆఫీస్ ఎక్కడ అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పిండు. రమ్మని చెప్పారా వాళ్ళు? రమ్మని చెప్పలే, ఎక్కడ అని చెప్పేసి అడిగినా నేనే. ఓకే, అయితే ఇట్లా అని చెప్పిన, నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా అది అంటే చేసుకో అని చెప్పేసి అన్నారు. నేను చెప్పిన, అన్న మీకు నేను మా వైఫ్ కమ్మలో గిరి పెట్టి తీసుకొచ్చిన, ప్లస్ దాన్ని వేరే అక్క దగ్గర ఫైనాన్స్ తీసుకొని వచ్చి కట్టినా, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఫోన్ మాట్లాడినా. అంటే మీరు ఆల్రెడీ వాళ్ళని 7,760 రూపీస్ కట్టించుకోరు, మళ్ళీ 2,238 రూపీస్ కట్టించుకోరు, 9,000 అయిపోయినాయి. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ 7,760 రూపీస్ కట్టండి, అప్పుడు మీకు అకౌంట్లోకి 15 minutes మొత్తం కట్టండి అని చెప్తున్నారు వాళ్ళు, అంతేనా? అప్పుడు మీరేమన్నారు మరి? నేనేం చెప్పినా, ఇది ఫైనాన్స్ ఏందో నాకు అర్థమైతే లేదు, మీరు ఇట్లా నేను ఇది కట్టడమే మహా ఎక్కువ, ఏదో మా వైఫ్కి ఇట్లా క్యారెంట్లు ఉంది అందుకోసమే నేను కట్టినా, కానీ మీరు ఇట్లా చేస్తా అంటే నన్ను అస్సలు కట్టకుంటే అనే చెప్పేసిన. కాదుమా, ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నా చెల్లెను? ఇంటర్ అయిపోయింది కదరా. కనీసం ఆయనకంటే ఆ నాలెడ్జ్ లేదు, సరే ఓకే, మీరన్నా కొంచెం అరే అట్లెట్లు ఇస్తారు అంత ఈజీ, కానీ డౌట్ అనేది రాలేదా చెల్లె మీకు? అంటే నేను వాళ్ళు ఒకవేళ ఎంప్లాయ్ అయితే అన్ని తెలుస్తుంది కదా, ఫస్టే చెప్తారు, అవన్నీ చెప్పకుండా 2,000 కట్టినాక మళ్ళీ 7,000 అట్లా డౌట్ వచ్చింది. బట్ ఒకవేళ ఇస్తారేమో అవన్నీ కడితే అన్న థాట్తోన. మీకున్న ప్రాబ్లం త్రూగా విన్నారు కదా వీళ్ళకి, ఎందుకంటే పీక్స్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఒకటే థాట్లో ఉన్నారు. ఎంత ఇస్తున్నారు లోన్ మీకు? 50,000 అన్న. 50,000. మీరు ఇక్కడ 10,000 కడితే 50,000 వాళ్ళు ఇస్తున్నారు. యాక్చువల్గా అంటే వాళ్ళు 2,238 రూపీస్ ఇస్తేనే ఫస్ట్ ఈఎంఐ కడితేనే మీకు 15 minutesలో అమౌంట్ పడతాయని చెప్పారు. ఓకే, తర్వాత నేను కట్టేది వాళ్ళకి పంపించింది. ఒకసారి ఏమేమి పంపించారు? ఇంకా ఫొటోస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు పంపించిన, బ్యాంక్ బుక్ ఫొటోస్ పంపించినాను. కాదు, మీకు తెలియదా అట్లా పంపించకూడదు పర్సనల్ అవన్నీ, బ్యాంక్ బుక్? అంటే మనకు అమౌంట్ అవసరం ఉందన్న, అట్లనేసి. ఎంత అవసరం ఉన్నా బ్రదర్, నేనేమంటున్నా, ఎంత అవసరం ఉన్నా మనకంటూ ఇప్పుడు మీకు అంత ప్రాబ్లం జరిగింది, ఆల్రెడీ నువ్వు చాలా ప్రాబ్లంలు ఉన్నావు, అవునా? ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలంటే ఓకే, ఇవన్నీ ఫార్వర్డ్ చేశారా? ఇది ఫార్వర్డ్ చేసేసి
ఆహా, ఈ సిస్టర్ పేరు మీద ప్లాన్ చేశారా? ఓకే. ఇదేనా యాక్సిడెంట్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు 10 lakhs ఇస్తాను చెప్పారు. అట్లా అనేసి ఎవరు వాళ్ళ? వాళ్ళు చెప్పారు 10 లక్షలు ఇస్తున్నారు మీకు. అంటే ఇన్సూరెన్స్ ఏమైనా అయితే 3000 కడితే ఇస్తున్నారు, బట్ మేము వద్దనుకున్నాం ఈ పెట్టినాక. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం లేదన్న, మా పైసలు నాకు వస్తే చాలు. ఎందుకంటే అది ఎంత ఒకే రోజులో 10,000 అంటే నా వరకు అయితే చాలా ఎక్కువ. అది నా వైఫ్ కమ్మలు గిరిపెట్టిన ప్లస్ ఫైనాన్స్లో తీసుకొచ్చిన, నేను పని చేసిన పైసలు కూడా ఇంట్లో తినకుండా పెట్టేసిన. నా పైసలు వస్తాయి, రూమ్ రెంట్ వచ్చింది, అసలు పైసలు కూడా లేవు ఇప్పుడు. ఏం కాదు. ఇక నేను ఏమంటానంటే బ్రదర్, ఒక మాట, సరే జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు అది అసలు పేరు ఏందో అన్నారు మీరు? ధనీ ఫైనాన్స్ అని. ధనీ ఫైనాన్స్. ఓకే. ఇప్పుడు మీరు ఓకే ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 అన్నారు కదా, అక్కడ వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించారా? అంటే మా దగ్గర ఆడికే అమౌంట్ అయిపోయినా, మీ దగ్గరికి రావడానికి వేరే వాళ్ళకి అడుక్కొని తీసుకొని వచ్చిన పైసలు. అయ్యో చూసారు కదా. ఎందుకంటే ఒకసారి చూడండి, మేము స్క్రీన్ మీద కూడా పెడతాం. అసలు మీరు లాస్ట్ ఫైనల్గా, ఎందుకంటే ఇవి చాలా జరుగుతున్నాయి, ఎవరికైనా ఏదైనా ఇప్పుడు మీరు మోసపోయినట్టు వేరే వాళ్ళు మోసపోదంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి యాప్స్లో ఇట్లా ఏ దాంట్లో అయినా కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏ దాంట్లో పెట్టినా కానీ నమ్మకండి. ఎందుకంటే మేము ఇప్పుడు 1 dayలో 10,000 పే చేసి మోసపోయినాం. మీరు కూడా అట్లా వేయొద్దని చెప్తామన్నా. ఓకే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ ఫస్ట్ మీ 10,000 గురించి, ఇప్పుడు 10,000 ఇంట్లో సామానికో లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ చూపించుకోవచ్చు కదా. మేము 50,000 ఆశపడి 10,000 మోసపోయినాం. ఇప్పుడు అదే 10,000 ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్ క్లియర్ అవుతున్నాయి కదా. కరెక్టే, విన్నారు కదా. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు సరే ఆమె నార్మల్గా ఉంది అమ్మాయి అంటే మనం ఏదైనా చేయొచ్చు, కాకపోతే అమ్మాయి క్యారింగ్లో ఉంది కాబట్టి. ఓకే బ్రదర్, నువ్వు టెన్షన్ తీసుకోకు. అదొకసారి ఇప్పుడు వెళ్ళడానికి ఏమైనా ట్రై చేస్తున్నావు వాళ్ళ ఆఫీస్కి? వెళ్దాం అనుకున్నాం అన్న. అంటే ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అయినాక తర్వాత పోదామని మీ త్రూ వెళ్దాం అనుకున్నాం అన్న. ఒకసారి ఏం చేశారంటే మీరు ఫస్ట్ అక్కడ ఆఫీస్ ఉందా లేదా ఎంక్వైరీ చేయండి. అదే నా గూగుల్లో సెర్చ్ చేస్తే చూపించింది, కానీ అదో కాదని మాకు కూడా క్లారిటీ తెలియదు. సార్ మీకు ఎవరైనా అక్కడ ఐడియా ఉంటే నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. సార్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి. విన్నారు కదా. ఎందుకంటే ఇది చాలా జరుగుతున్నాయి. మన రీసెంట్గా కూడా మనము ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే, నీకు ప్రాబ్లం ఉంది కదా 10 lakhs ఇస్తా, బంజారాహిల్స్కి వచ్చేసి, ఈ బంజారాహిల్స్ అనేది బాగా వాడుతున్నారు, బంజారాహిల్స్కి వచ్చేసి 10 lakhs ఇచ్చేస్తా అంటే నమ్మేసి మనోడు కరోనా టెస్టులు అది ఇది అంటే కూడా ఒక 4,000 రూపీస్ వేసిండు. శ్రీకాంత్ అనే వ్యక్తి, వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయితే సెకండ్ వీళ్ళు. ఓకే బ్రదర్, మేము మా ఛానల్ త్రూ కూడా మీకు నేను సపోర్ట్ చేస్తాము. అంటే ఆ అమౌంట్ ఏదైతే పోయిందో అందులో కొంత అమౌంట్ నేను పంపిస్తాను మీకు. ఓకేనా? ఎంతైతే దీన్ని ఇంకోసారి రిపీట్ చేయొద్దు. తప్పు నీది కూడా ఉందనుకుంటున్నావు లేదా? ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మి 10,000 వేయడం నాదే తప్పు. కాకపోతే నేను 50,000కి ఆశపడ్డా. అట్లానే చేసిన. అప్పులు ఉన్నాయి, ఇంకా మా వైఫ్ ఎంత అప్పులు ఉన్నా నేను ఏమన్నా కష్టపడి చేయాలి తప్ప ఈ యాప్లు తిరుగుగా పోతే ఎట్లయినా చాలా ప్రాబ్లం. నువ్వు డైరెక్ట్గా ఏదైనా ఉంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి, లేదంటే దాని గురించి ఎంక్వైరీ చేయాలి, దాని గురించి రివ్యూస్ చూడాలి. డైరెక్ట్గా వచ్చింది కదా అని ఇది మిస్టేక్ మీద అనుకుంటున్నారా వాళ్ళది అనుకుంటున్నారు చెల్లె కదా. నెక్స్ట్ టైం ఇది మళ్ళీ రిపీట్ చేయకండి, దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎవరు కానీ ఇట్లాంటి లోన్ యాప్స్ నమ్మి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చాలా వీడియోలలో కూడా వస్తున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ.